దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో యెహోవా వానిని విడిపించును. చూడండి, క్రీస్తును ధరించుకొని ఆయన మార్గములో నడుస్తున్నటువంటి ఆయన ప్రజలైనటువంటి వారికి ఈ లోకములో ఎన్నో ఆపదలు కలుగుతాయని ప్రభువే సెలవిచ్చారు. అయితే ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా కూడా మీరు భయపడొద్దు, నేను ఈ లోకమును జయించి ఉన్నానని ప్రభు చెప్పారు. కనుక దేవుని యొక్క వాగ్దానాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, ఈ లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్నటువంటి మన దేవుడు గొప్పవాడు అని మనము ప్రతి క్షణము కూడా ఈ మాటను, ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యల నుంచి మనము ఎంతో గొప్పగా తట్టుకొని వాటి నుంచి ప్రభు ద్వారా విడుదల పొందుకోగలుగుతాము. అయితే మీరు మనుషుల నుండే కాదు కానీ అంధకార సంబంధమగు చీకటి శక్తుల ద్వారా కూడా ఎన్నో శ్రమలను, ఎన్నో బాధలను మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు. అది మనుషుల ద్వారా కానివ్వండి, దురాత్మల సమూహాల ద్వారా కానివ్వండి. ఎటువంటి ఆపదలు ఉన్నప్పటికీ, అవి అనేకమైన ఆపదలైనప్పటికీ ప్రభు వైపు తిరిగి ఈ యొక్క సమస్త భారాన్ని ఆయన మీద మోపినప్పుడు, ఆయనకి మొరపెట్టినప్పుడు, ఆ ఆపదలన్నిటిలో నుండి, ఆ శ్రమలన్నిటిలో నుండి, ఆ సాతాను శోధనలన్నిటిలో నుండి, ఆ సాతాను ఉరుల నుండి దేవుడు ఎంతో గొప్పగా విడిపిస్తారు. కనుక మీకు వచ్చినటువంటి ఆ శ్రమను బట్టి మీరు కృంగిపోవద్దు. ఆ శ్రమల నుంచి నేను విడుదల పొందుకోలేనేమో, ఇన్ని శ్రమలు నా మీద వరద వలె పొంగి పొర్లుతున్నట్టుగా ఉన్నాయని చెప్పి ఎంత మాత్రము కూడా కలవరపడద్దు, చింతించొద్దు, భయపడద్దు. కానీ మరి ప్రభు వైపు తిరిగి ప్రార్థించండి. మీరు కలిగి ఉన్నటువంటి సమస్యలన్నిటి నుండి, ఆపదలన్నిటి నుండి దేవుడు ఎంతో గొప్పగా మిమ్మల్ని విడిపిస్తారు. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి, వారింటి వారికి నీ రక్షణ కలిగ చేతండి. మీ అడుగు చాడలో విని నడిపించండి. నీ కొరకు విని జీవింపచేతండి. వారిని ప్రభా నా తండ్రి ఎటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు అయ్యా కలవరపడుతున్నాయో తండ్రి, వెనక్కి లాగుతున్నాయో ప్రభా, నీలో స్థిరంగా ఉండకుండా చేస్తున్నాయో అవన్నిటినీ కూడా ఏస్తున్నాము అగ్నిని ఇప్పుడే కాల్చివేస్తున్నాం దేవ. అయ్యా నీ బిడ్డలు మీరు ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా పగలు రాత్రిని సన్నిధి కాపుదల తోడుగా ఉంచి సహాయం చేయమని సమస్త భారునికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన సమర్పించడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.